శనగపిండి స్వీట్ మోదకాలు ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వినాయక చవితి స్పెషల్గా చూసేద్దాం. ఇక్కడ ఒక కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాచీలు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని సగం కప్పు మైన నెయ్యి వేసేసుకొని ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోని శనగపిండి కూడా వేసేసుకొని ఇలా 4 నిమిషాల పాటు ముద్ద కట్టేంత వరకు వేంపేసుకోవాలి మీడియం మంట మీద. మిక్సీ పట్టిన షుగర్ని కూడా ఇందులో వేసేసుకొని నెయ్యి పోసిన సగం కప్పుతోని అదే కప్పుతో సగం కప్పు పాలు పోసేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు గంటతోని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలు కూడా పోసేసుకొని ఈ పాలు ఆప్షన్ మాత్రమే. మిశ్రమాన్ని మొత్తం ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు వేంపుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా చల్లగా అయిన వెంటనే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పాలు చిలకరించేసుకున్నామంటే గడ్డ కట్టదు. ఇప్పుడు మిక్సీలో వేసి ఇలా పొడిలాగా చేసి 2 స్పూన్ పాలు పోసేసుకొని మరొకసారి మిక్సీ పట్టినామంటే ఈ తీరులో వచ్చేస్తుంది మనకు లడ్డు మాదిరిగా. వీటిని మనకు నచ్చిన డిజైన్ అనేది మనం రెడీ చేసేసుకొని స్వామివారికి నైవేద్యంగా మోదకాలను రెడీ చేసి పెట్టచ్చు.